ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. రచయిత డాక్టర్ సామల సదాశివ. ఈ పాఠ్యాంశం నుంచి పదజాలం. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పదజాలం నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతులు, వికృతులు. అసలు నానార్థాలు అంటే ఏమిటి? పర్యాయ పదాలు అంటే ఏమిటి? అలాగే ప్రకృతులు అంటే ఏమిటి? వికృతులు అంటే ఏమిటి? వీటి గురించి పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నానార్థాలు అంటే ఏమిటి? పర్యాయ పదాలు రెండు ఒకటేనా? అసలు ఈ నానార్థాలు, పర్యాయ పదాలు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటి? వ్యాకరణ భాషలో వికృతి అంటే ఏమిటి? అలాగే ప్రకృతి అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాకరణ భాషలో ప్రకృతులు అంటే ఏమిటి? వికృతులు అంటే ఏమిటి? నానార్థాలు అంటే ఏమిటి? పర్యాయ పదాలు అంటే ఏమిటి? ఈ నాలుగు అంశాల గురించి ఈ వీడియోలో చాలా వివరంగా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నానార్థాలు అంటే ఏమిటి? ఈ నానార్థాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పదానికి అనేక అర్థాలు ఉన్న వాటిని నానార్థాలు అంటాం. ఒక పదానికి అనేక అర్థములున్న వాటిని నానార్థాలు అంటాం. ఇక్కడ పదము ఒకటే ఉంటుంది, కానీ అర్థాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఒక పదానికి అనేక అర్థాలు ఉన్న వాటిని నానార్థాలు అని పిలుస్తాం. పదం ఒకటి, అర్థాలు వేరువేరుగా ఉంటాయి. వాటిని ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. కింది పదాలకు నానార్థాలు రాయండి. ఇది పాఠ్యాంశం. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి నానార్థాలను తీసుకోవడం జరిగింది. మనం ముందుగానే పాఠం పేరు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ కవి అనేటువంటి ఒక పదం ఉంది. ఆ పదానికి వేరు వేరు అర్థాలు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి కవి అనే పదానికి ఇక్కడ రాసుకున్న పదాలను నానార్థాలుగా చెప్పుకుంటాం. అంటే నానార్థాలు అనగా పదము ఒకటే ఉంటుంది, అర్థాలు వేరువేరుగా ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ కవి అనేటువంటి పదానికి అర్థాలు కవిత్వం చెప్పేవాడు, శుక్రుడు, జలపక్షి, ఋషి, పండితుడు. ఇక్కడ కవి అనే ఒక పదానికి అర్థాలు ఇక్కడ 5 మనం రాయడం జరిగింది. మొదటగా కవిత్వం చెప్పేవాడు అని, రెండవది శుక్రుడు అని, మూడవది జలపక్షి అని, 4, 5 ఋషి, పండితుడు అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ నానార్థాలు అనగా మనం గుర్తుంచుకోవలసిన అంశము పదము ఒకటిగానే ఉంటుంది, అర్థాలు వేరువేరుగా ఉంటాయి. ఒక పదానికి అర్థాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి దీనిని నానార్థాలు అని పిలుస్తాం. నానా అర్థాలు పేరులోనే ఉంది, వేరువేరు అర్థాలు. కాబట్టి నానార్థాలు అనగానే మనం గుర్తుంచుకోవలసిన అంశం ఒక పదం వేరువేరు అర్థాలు కలిగి ఉంటుంది. దీనిని నానార్థాలు అని పిలుస్తాం. మరొక ఉదాహరణ క్షేత్రం. ఈ క్షేత్రం అనేది ఒకే ఒక పదం ఉంది. దీనికి ఇక్కడ 4 అర్థాలు వేరువేరుగా రాసుకోవడం జరిగింది. అవి ఏమిటి? చోటు ఒకటి, రెండవది పుణ్యస్థానం, 3 భూమి,
4 శరీరం. చూస్తున్నాం కదా, క్షేత్రం అనేటువంటిది ఒకే ఒక పదం ఉంది. ఆ క్షేత్రం అనే పదానికి 4 వేరు అర్థాలు ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఒకటి చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. కాబట్టి ఇక్కడ ఒక పదానికి వేరు అర్థాలు కలిగిన వాటిని మనము నానార్థాలు అని పిలుస్తాము. ఇది మనం గుర్తుంచుకోవాలి. పదము ఒకటిగానే ఉంటుంది, కానీ అర్థాలు మాత్రం వేరుగా ఉంటాయి. ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు కలిగిన వాటిని నానార్థాలు కలిగి ఉంది అని చెప్పుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ నానార్థాలు అనగా గుర్తుంచుకోవాల్సిన అంశం, ఒక పదానికి ఎక్కువ వేరు అర్థాలు ఉంటాయి. కాబట్టి దాన్ని నానార్థాలని చెప్పుకుంటాం. తర్వాత పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే ఏమిటి? ఇందాక నానార్థాల గురించి తెలుసుకున్నాం. ఒక పదానికి వేరు అర్థాలు కలిగి ఉంటే దానిని నానార్థాలని చెప్పుకున్నాం. ఇక్కడ పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్నిచ్చి అనేక పదములను పర్యాయ పదాలు అంటారు. ఇక్కడ అర్థం మాత్రం ఒకటే ఉంటుంది, పదాలు మాత్రం వేరుగా ఉంటాయి. అంటే నువ్వు 10 పదాలు తీసుకున్నా ఆ 10 పదాలకు అర్థం ఒకటిగానే ఉంటుంది. ఇది పర్యాయ పదాల్లో. కానీ నానార్థాల్లో తీసుకుంటే అక్కడ ఒక్క పదానికి వేరు అర్థాలు ఉంటాయి. అక్కడ పదం ఒకటి, అర్థాలు వేరు. ఇక్కడ అర్థం ఒకటి, పదాలు వేరుగా ఉంటాయి. ఎన్ని పదాలు తీసుకున్నా అన్ని పదాలకు అర్థం ఒకటే ఉంటుంది. ఇది పర్యాయ పదాల్లో. ఇది గుర్తుంచుకోవాలి. నానార్థాల్లో అక్కడ పదం ఒకటి ఉంటుంది, ఆ పదానికి వేరు అర్థాలు ఉంటాయి. పర్యాయ పదాల్లో ఇక్కడ పదాలు అనేకంగా ఉంటాయి, ఆ పదాల యొక్క అర్థం మాత్రం ఒకటిగానే ఉంటుంది. ఇది పర్యాయ పదాలు అన్నమాట. నానార్థాలకు పర్యాయ పదాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్యాయ పదాలను మనము ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. కింది పర్యాయ పదాలకు పాఠం ఆధారంగా సరి అయిన పదాన్ని రాయండి. ఇది 10వ తరగతి పాఠ్యాంశంలో ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే 2వ పాఠంలోని పదజాలం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దీన్ని యథావిధిగా ఇక్కడ రాయడం జరిగింది. కింది పర్యాయ పదాలకు పాఠం ఆధారంగా సరి అయిన పదాన్ని రాయండి. చూద్దాం. ఇక్కడ ఇల్లు, గృహం అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇల్లు, గృహం అనే పర్యాయ, ఈ 2 పదాలకు పర్యాయ పదాలు ఏంటి చూద్దాం. ఇక్కడ ఇల్లు, గృహం అనేటువంటి పదాలకు పర్యాయ పదాలు నివాసం, నిలయం, ఆవాసం, భవనం. చూస్తున్నాం కదా. ఇల్లు, గృహం అనేటువంటి ఈ ఇచ్చిన 2 పదాలకు పర్యాయ పదాలు ఇక్కడ మనం 4 రాసుకోవడం జరిగింది. 1 నివాసం, 2 నిలయం, 3 ఆవాసము, 4 భవనం. ఇక్కడ ఈ 4 పదాలతో కలుపుకొని ఈ 2 పదాలు కలిపితే మొత్తముగా 6 పదాలు అవుతాయి. ఈ 6 పర్యాయ పదాలకు అర్థం ఒకటే, నివసించే స్థలం. కాబట్టి ఇక్కడ పదాలు ఎన్నున్నప్పటికీ వాటన్నిటి అర్థం ఒకటే. కాబట్టి వీటిని పర్యాయ పదాలని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? పర్యాయ పదాలు. అర్థం ఒకటే ఉంటుంది, పదాలు వేరుగా ఉంటాయి. అవి 10 పదాలు తీసుకున్న 10 పదాల యొక్క అర్థం ఒకటిగానే ఉంటుంది. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటాం. మరొక ఉదాహరణ, ఇక్కడ పొగడ్త, స్తోత్రం ఇవ్వడం జరిగింది. ఈ పొగడ్త, స్తోత్రం అనేటువంటి 2 పదాలకు పర్యాయ పదాలు ఇక్కడ మనం ఏమేమి రాసుకున్నాము? 1 ప్రశంస, 2 అభినందనము, 3 స్తుతి, 4 మెప్పు, 5 అభినుతి, 6 ప్రణుతి, 7 కొనియాడుట, 8 కైవారము. ఇక్కడ మొత్తం 8 పర్యాయ పదాలు రాసుకోవడం జరిగింది. పొగడ్త, స్తోత్రం అనే 2 పదాలకు ఇక్కడ 8 పదాలు రాసుకోవడం జరిగింది. ఆ 8 పదాలు కూడా పర్యాయ పదాలు. అంటే పర్యాయ పదాలను ఎలా గుర్తుంచుకోవాలి? ఇక్కడ పర్యాయ పదాలు అనగా
ఈ పర్యాయ పదాలన్నిటికి కూడాను ఒకే ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఇక్కడ ఈ 8 పర్యాయ పదాలు, వాళ్ళు ఇచ్చినటువంటి పొగడ్తా, స్తోత్రం, ఈ 2 పదాలు కలుపుకుంటే మొత్తం 10 పర్యాయ పదాలు ఉన్నాయి. ఈ 10 పర్యాయ పదాలకు అర్థం ఒకటే. అది పొగడ్త లేదా ప్రశంస లేదా కొనియాడుట. ఒకే అర్థం వస్తుంది ఇక్కడ. మరి ఇన్ని పదాలు ఎందుకు, ఇన్ని పర్యాయ పదాలు ఎందుకు, ఇన్ని నానార్థాలు ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. ఈ పర్యాయ పదాలు, నానార్థాల యొక్క అభిమతం ఏమిటి అంటే, కవులు, రచయితలు తాము రాసేటువంటి గ్రంథాలలో, కవితల్లో, తర్వాత రచనల్లో ఈ పదాలను ఆయా సందర్భాన్ని బట్టి వేరువేరు సందర్భాల్లో రాస్తూ ఉంటారు. ఇలా రాయటం వల్ల సాహిత్య భాషకు ఒక విలువ అనేది పెరుగుతుంది, ఒక అందం అనేది పెరుగుతుంది అన్నమాట. వినడానికి, చదవటానికి ఆసక్తి కలుగుతుంది. ఉదాహరణకి ఒక చోట నివాసం అని వాడొచ్చు, మరొక చోట ఆవాసం అని వాడొచ్చు, మరొక చోట స్తోత్రం అని వాడొచ్చు, మరొక చోట స్తుతి అని వాడొచ్చు. ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే అది అంత మనసు చదవాలనిపించదు, మనసుకు హాయిగా అనిపించదు. కాబట్టి కవులు, రచయితలు వేరువేరు సందర్భాల్లో, వేరువేరు ప్రయత్నాల్లో ఈ పదాలు వాడుతూ ఉంటారు. కాబట్టి రచయిత అన్న వారికి, కవులకు పదజాలంపై చాలా పట్టు ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ప్రకృతి అనగా ఏమిటి? ప్రకృతి అంటే ఏంటి? దాని గురించి చూద్దాం. సంస్కృత, ప్రాకృత సమశబ్దములు, తత్సమములు, వీటిని ప్రకృతులు అంటారు. ప్రకృతి అంటే సంస్కృత మరియు ప్రాకృత ఈ 2 భాషలకు సమశబ్దాలు కలిగినటువంటి వాటిని తత్సమములు అని పిలుస్తారు. ఈ తత్సమాలనే మనం ప్రకృతులని పిలుస్తూ ఉంటాము. మరి దీంట్లో తత్సమం అనగా ఏమిటి? ఇంకా వివరంగా తెలుసుకుందాం. తత్సమం అనగా సంస్కృత, ప్రాకృతాలతో సమానమైన భాష అని అర్థం. సంస్కృతము మరియు ప్రాకృత భాషలతో సమానమైనటువంటి భాషనే మనం ఇక్కడ తత్సమం అని చెప్పుకుంటాం. కాబట్టి సంస్కృత, ప్రాకృతాలతో సమానమైన భాష అని ఇక్కడ అర్థం. తత్సమం అనగా సంస్కృత, ప్రాకృతాలతో సమానమైన భాష అని అర్థం. ఇంకా వివరంగా తెలుసుకుంటే, తత్సమాలు అంటే సంస్కృత, ప్రాకృత సమాలైన పదాలు సంస్కృత, ప్రాకృత భాషల్లోని పదాలలో మార్పులు లేకుండా ఆయా భాషా ప్రత్యయాలను తొలగించి తెలుగు ప్రత్యయాలను చేర్చడం వలన తత్సమాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇంకా మనం లోతుగా అర్థం చేసుకుంటే, సంస్కృతము, ప్రాకృత భాషల్లోని పదాలలో ఎలాంటి మార్పులు లేకుండా ఏమవుతుంది, ఇక్కడ ఆయా భాష ప్రత్యయాలను తొలగించి, అంటే అక్కడ ఏ భాష నుంచి తీసుకుంటున్నాం, సంస్కృత భాష కావచ్చు, ప్రాకృత భాష కావచ్చు, ఆ సంస్కృత, ప్రాకృత భాషల్లోని ప్రత్యయాలను తొలగించి మన తెలుగు ప్రత్యయాలను చేర్చుకోవడం వలన ఇక్కడ తత్సమాలు ఏర్పడతాయి. ఆ తత్సమాలనే మనం ఇక్కడ ప్రకృతులు అని పిలుస్తూ ఉంటాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. తత్ అంటే అది. అది అంటే ఏంటి? ఇక్కడ సంస్కృతము. తత్ అంటే అది, అది అంటే ఇక్కడ సంస్కృతం అని అర్థం చేసుకోవాలి. మరి వికృతి అంటే ఏమిటి? ప్రకృతి గురించి తెలుసుకున్నాం కదా, మరి వికృతి అంటే ఏమిటి చూద్దాం. సంస్కృత, ప్రాకృత భాషల నుంచి పలు మార్పులతో తెలుగులో ఏర్పడిన శబ్దాలను తద్భవాలు అంటారు. ప్రకృతి అంటే తెలుసుకున్నాం. ప్రాకృత, సంస్కృత భాషల నుంచి ఆయా భాషల్లోని ప్రత్యయాలను తొలగించి ఎలాంటి మార్పులు లేకుండా తెలుగులోకి వచ్చినటువంటి పదాలను అక్కడ తత్సమాలు అంటాం. తత్సమాలనే ప్రకృతి అంటామని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సంస్కృత, ప్రాకృత భాషల నుంచి పలు మార్పులతో
అక్కడ మార్పులు లేకుండా కేవలం ప్రత్యయాలు తొలగించి వచ్చింది. ఇక్కడ పలు మార్పులతో తెలుగులోకి వచ్చిన శబ్దాలను తద్భవాలు అంటాం. తద్భవాలు అంటే వికృతులు. తద్భవాలు అంటే ఏమిటి? వికృతులు. ఇక్కడ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులను రాయండి. మనము ప్రకృతి అంటే ఏంటో తెలుసుకున్నాం, వికృతి అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనము ఈ కింద గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులు ఎలా వచ్చాయో, ఏ మార్పులతో వచ్చాయో కొంచెం ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. ఆ వాక్యంలో ఒక పదం కింద గీత గీయడం జరిగింది. ఆ గీత గీసిన పదానికి మనం ఇక్కడ వికృతి పదం రాయాలి. మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది అనే వాక్యంలో భాష అనే పదం కింద గీత గీయడం జరిగింది. ఈ భాష అనేటువంటి పదము ప్రకృతి అవుతుందా, వికృతి అవుతుందా? ప్రకృతి అవుతుంది. మరి దీనికి వికృతి ఏంటి చూద్దామా? వికృతి భాష చూసాం కదా. సంస్కృత ప్రాకృత భాషల నుంచి ఆయా భాషల ప్రత్యయాలను తొలగించి తెలుగు ప్రత్యయాలను చేర్చుకొని ఏర్పడిన భాషలను పదాలను ఇక్కడ ప్రకృతులని చెప్పుకున్నాం. ఇక్కడ భాష ఉంది, అక్కడ భాష ఉంది, అంటే తత్సమం. సంస్కృత ప్రాకృత భాషకి తత్సమం, సమానంగా, దాదాపు సమానంగా ఉంది కాబట్టి దీన్ని ప్రకృతి ఏమంటాం? వికృతి అంటాం. భాష అనేది ఏమో ప్రకృతి, ఇక్కడ మార్పుతో వచ్చింది. ఇక్కడ వికృతి అనేది. వికృతి అనేది ఏంటి? పలు మార్పులతో సంస్కృతము ప్రాకృత భాషల నుంచి పలు మార్పులతో తెలుగులోకి వచ్చి చేరిన శబ్దాలను మనం ఇక్కడ తద్భవాలు అంటాం. తద్భవాలు అంటే వికృతులు. ఇక్కడ భాష ఉంది, ఇక్కడ భాష ఉంది, అంటే పలు మార్పులతో వచ్చింది. ఇక్కడ భా ఉంది, ప్రాణాక్షరం, కన్నడ మా సాధారణ భా ఉంది. ఇక్కడ షా ఉంది, అక్కడ సా ఉంది, అంటే మార్పు చెంది వచ్చింది కాబట్టి ఇది భాష అనేది భాషకు వికృతి అవుతుంది. భాషకు భాష అనేది వికృతి అవుతుంది, అది మనం గమనించాలి. రెండవ ఉదాహరణ, నాది ప్రజా కవిత. నాది ప్రజా కవిత కదా అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కవిత కింద గీత గీయడం జరిగింది. కవిత అనేది ప్రకృతి అవుతుంది. ఈ ప్రకృతికి కవిత అనే ప్రకృతి పదం నుంచి కొంచెం మార్పుతో వికృతి పదం ఏర్పడుతుంది. ఆ వికృతి పదం ఏంటో చూద్దామా? కైత. ఇక్కడ కవిత, అడ కైత, అంటే మార్పు జరిగింది కాబట్టి అది వికృతి అవుతుంది అన్నమాట. మార్పు జరిగింది కాబట్టి అది వికృతి అవుతుంది. కవిత అనేది ప్రకృతి, కైత అనేది వికృతి. మరొకటి, మా అమ్మమ్మ రోజు కథ చెప్పుతుంది. మా అమ్మమ్మ రోజు కథ చెప్తుంది. కథ అనేది ఇక్కడ వికృతి అవుతుంది. కథ అనేది వికృతి. మరి దీనికి ప్రకృతి ఏమిటి? కథ. దీనికి ప్రకృతి కథ. రెండవ ఇక్కడ సాధారణ తా వచ్చింది, అక్కడనేమో మరొక తా వచ్చింది అక్కడ కదా. కాబట్టి ఇది గమనిస్తే మనకి అప్పుడే గుర్తుకు రావడం జరుగుతుంది, ఏది ప్రకృతి ఏది వికృతి అనేది. ఓకేనా? కథ అనేది వికృతి అవుతుంది, కథ అనేది ప్రకృతి అవుతుంది. మరొకటి, కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది. ఈ వాక్యంలో ఇంతి అనే పదం కింద గీత గీయడం జరిగింది. ఇంతి అనేది కూడా వికృతే. ఇంతి అనేది కూడా వికృతే. మరి దీనికి ప్రకృతి ఏంటి? స్త్రీ. దీనికి ప్రకృతి పదం స్త్రీ. కాబట్టి ఇక్కడ మనము చాలా సులభంగా గుర్తించాలి అంటే, గ్రామాల్లో ప్రజలు మాట్లాడుకునేటువంటి పదాలు దాదాపుగా వికృతులే ఉంటాయి. గ్రంథాల్లో వాడేటువంటి పదాలు మామూలుగా ప్రకృతులుగా ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. సులభంగా మనము గుర్తుంచుకోవాలంటే సింపుల్గా, ప్రజలు గ్రామాల్లో మామూలుగా మాట్లాడే పదాలన్నీ కూడా వికృతి పదాలే మాట్లాడుతుంటారు. కవులు రచనలు చేసేటప్పుడు గ్రంథాల్లో మాత్రం ప్రకృతి పదాలను ఉపయోగిస్తుంటారు. ఆ రకంగా కూడా మనం ప్రకృతి వికృతులను గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నా ఈ వీడియో చూసినటువంటి ప్రతి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడాను ధన్యవాదములు.